గౌడ్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. అరగంట నుంచి వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగుతోంది. ఈ వారంలో సీఎం రేవంత్ ను ప్రకాష్ గౌడ్ కలవడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమవుతున్నారు. అరగంట నుంచి వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగుతోంది. ఈ వారంలో సీఎం రేవంత్ ను ప్రకాష్ గౌడ్ కలవడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, ఎస్ గాయత్రి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం అయినటువంటి జూబిల్స్ లో కొద్దిసేపటి క్రితమే రాయన్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఆ విజువలైజేషన్ లో చూస్తున్నాం. అయితే ఇటు ప్రకాష్ గౌడ్ మెడలో కూడా ఒక కండవ కూడా ఇటు వేం నరేందర్ రెడ్డి వేయడం జరిగింది. అయితే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇది రెండోసారి సీఎం రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ కలవడం కూడా దీంతో చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం 2 రోజుల క్రితం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు మెయిన్ గా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మెయిన్ గా 4 ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయమైంది. ఇదే నేపథ్యంలో ఈ వీక్ లో కూడా ఇటు ప్రకాష్ గౌడ్ ఇది రెండోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దీంతో చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఆ విజువలైజేషన్ లో మనం చూస్తున్నాం. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రకాష్ గౌడ్ అభినందిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఆయన మెడలో ఒక కండవ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక లాంఛనం అని చెప్పుకోవచ్చు. ఇటు గత కొంతకాలం కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు ప్రకాష్ గౌడ్ కూడా రాయన్ నగర్ నుంచి ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నందుకు కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటు ప్రసార మాధ్యమంలో కూడా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క వీక్ లోనే రెండోసారి ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా మీట్ అయ్యారు. అది కూడా ఇంట్లో మీట్ కావడంతో కొంచెం చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ½ అవర్ పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా సమావేశమై పలు నియోజకవర్గ సంబంధించిన విషయాలపై కూడా చర్చ తెలుస్తా ఉంది. అయితే ఇది ఒక మర్యాదపరమైన భేటీ అని కూడా కొంతమంది ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కూడా నేతలు చెప్పినప్పుడు కూడా ఒక వీక్ లో 2 సార్లు కలవడంపై కూడా కొంచెం చర్చనీయమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రకాష్ గౌడ్ కూడా ఇటు టీడీపీ హయాంలో ఇటు చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తాను. ఇటు రాయన్ కూడా ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలం కూడా వీళ్ళ మీద స్నేహం ఉందని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఫస్ట్ టైం అంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ వీక్ లో 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే కలవడం పట్ల కూడా కొంచెం చర్చనీయమని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం మన విజువలైజేషన్ లో ఇద్దరు కూడా ప్రత్యేకమైన ఒక కండువలు కూడా కప్పుకున్నారు. దీనికి సంబంధించి ఆ విజువలైజేషన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా విజువలైజేషన్ చూస్తున్నాం. ఆ వేం నరేందర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ మెడలో కూడా ఒక కండువ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక మర్యాదపూర్వమైన భేటీ అయిన చెప్పుతున్నప్పటికీ కూడా కానీ త్వరలోనే ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ లో చేసినట్టుగా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాయన నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడిన నేపథ్యంలో ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరగాలన్నా కూడా దీనికి సంబంధించి కూడా గతంలో కూడా ఇటు టీడీపీలో కూడా ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఇటు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రాయన్ నగర్ కూడా ఈ నేపథ్యంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కూడా ఇటు కాంగ్రెస్ లో చేరాలని కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు పార్టీ క్యాడర్ అదేవిధంగా రాయన్ నగర్ లో కూడా జోరుగా ప్రచారం అయితే ఊపందుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు సెకండ్ టైం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో జూబ్లీస్ లోని అతని నివాసంలో కలవడం పట్ల కూడా కొంచెం చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే వీక్ లో 2 సార్లు కలవడం అదేవిధంగా దాదాపుగా ½ అవర్ పైగా సమావేశం జరిగింది. దాదాపు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ కూడా విజువలైజేషన్ ఉంటారు. కాబట్టి ఈ జోరుగా ప్రచారం అయితే ఒక తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొన్న చూసాం 2 రోజుల క్రితం కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. అందులో నర్సాపూర్ ఎమ్మెల్యే
ఒకటి సునీత లక్ష్మారెడ్డి, అలాగే దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరువు నుంచి గూడెం మైపాల్ రెడ్డి, జైరాబాద్ నుంచి మాణిక్రావు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా తమ తమ నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి ప్రోటోకాల్ సమస్యపై చర్చించేందుకు సీఎం ను కలిసామని కూడా ఎమ్మెల్యేలంతా కూడా వివరించినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలవడం పట్ల కూడా కొంచెం చర్చించమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి జంపు జిల్లాలో కొంతమంది ఇటు కాంగ్రెస్ కు ఆకర్షిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఇటు కాంగ్రెస్ చీఫ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తున్న నేపథ్యంలో కొంచెం ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ లో కూడా జోరుగా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొంచెం ఆద్యం పోసినట్టు అయింది. ఎందుకంటే ప్రకాష్ గౌడ్ ఇటు ఇబ్రహీంపట్నం కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో కూడా ఇటు టీడీపీ హయాంలో కూడా ఇటు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కూడా కొనసాగారు కాబట్టి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఇటు ప్రకాష్ గౌడ్ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ కలిశారని చెప్తున్నప్పుడు కూడా ఒకే వీక్ లో 2 సార్లు కలవడంపై కూడా చర్చించమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతాను కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఆ యొక్క విజువలైజేషన్ చూస్తుంటే మాత్రం దానికి ఆద్యం పోసినట్టుగా ఆ విజువలైజేషన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గాయత్రి, సతీష్, రీసెంట్ గా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎన్నిసార్లైనా కలుస్తాం, ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. పదే పదే కలవడాన్ని ఎలా చూడాలి అంటే కండువా కప్పుకోవడం కూడా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటుంది. సో పార్టీ మారిపోయారు అనుకోవాలంటారా? ఎస్, మీరు అన్నట్టు కదా చాలా వరకు కూడా ఇటు ప్రోటోకాల్ ఇష్యూస్ కానీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ మంత్రులను కానీ కలిసే వెసులుబాటు ఉంటుంది. అయినప్పుడు కూడా ఒకే టైంలో 4 ఎమ్మెల్యేలు కలవడం, అదేవిధంగా ఈ రోజు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు మనం చూస్తున్నట్టయితే ఈ వీక్ లోనే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి కలవడం పట్ల కూడా కొంచెం ఇష్యూ రైజ్ చూస్తే మాత్రం చాలా వరకు ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇటు కాంగ్రెస్ లో ప్రకాష్ రెడ్డి చేరబోతున్నాను కూడా లాస్ట్ టైం దాదాపుగా 1 వీక్ నుంచి కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఒక కండవ కూడా బయట వేసుకున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సన్నిహిత సంబంధాలు బాగానే వివరించారా, లేకపోతే త్వరలోనే ఇటు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి ప్రకాష్ గౌడ్ గుంపు అవుతున్నారనేపై కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎవరైనా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా లేకపోతే ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఇష్యూస్ లో కానీ కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మన గతంలో కూడా చూస్తాం చాలా మంది కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో కూడా చాలా మంది అభివృద్ధి నేపథ్యంలో అంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ నేపథ్యంలో తమంతా కూడా బీఆర్ఎస్ చేయమని చెప్పారు. ఎందుకంటే మన లాస్ట్ 5 బ్యాక్ కూడా చూస్తాం చాలా మంది దాదాపు 20 మంది పైన ఎమ్మెల్యేలంతా కూడా ఇటు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో వెళ్ళిన పరిస్థితి. కాబట్టి మళ్ళీ యూటర్న్ గా అంటే ఈసారి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ జరగాలంటే కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా కూడా తమ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందాలన్నా కూడా ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనే చాలా మంది కూడా వారితో చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తాం. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా జోరుగా మాట్లాడగానే చెప్పారు. చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తమ కాంగ్రెస్ కు తక్కువ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం, అదేవిధంగా ఒక కండ కూడా కలుపుకోవడం నేపథ్యంలో త్వరలోనే ప్రకాష్ గౌడ్ ఇటు కాంగ్రెస్ లోకి వస్తారన్నపై కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి 2-3 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. క్లారిటీ రైట్ సతీష్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. అరగంట నుంచి వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగుతోంది. ఈ వారంలో సీఎం రేవంత్ ను ప్రకాష్ గౌడ్ కలవడం ఇది 2వ సారి. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్, గాయత్రి, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పట్టుకంపలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా దీంట్లో ఈ గతంలో గడిచిన కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ కి చెందిన 4 ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కర్టసీ మీటే నియోజకవర్గాలలో ఉన్న సమస్యల మేరకే తమ సమస్యలు నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించిన ఇష్యూసే ముఖ్యమంత్రిని దృష్టికి తీసుకెళ్లడానికే కలిసాము, ఒక కర్టసీ మీట్ అన్నట్టే చెప్పారు. కానీ తాజాగా ఈ రోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రకాష్ గౌడ్ నేపథ్యం చూసుకుంటే గతంలో టీడీపీలో వర్క్ చేశారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డితోని కూడా చాలా సన్నిహితంగా మెలిగారని ఒక ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ సొంత గూటికి చెందిన మంచితోని జత కడతారా అనేది కూడా ఒక ప్రధానంగా వాదన ఒక స్పెక్యులేటివ్ గా అయితే నడుస్తుంది. అయితే నిన్న కాక మొన్న రఘునందన్ రావు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 4 కాదు 5 కాదు 26 మంది ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ హరీష్ రావు డైరెక్షన్ లోనే, మాజీ మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లోనే వీళ్ళందరూ కూడా ఇక పైన ముఖ్యమంత్రిని కలుస్తారు. వాళ్ళు పార్టీ కూడా మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిలో ప్రధానంగా ఏంటంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించినట్టు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు జరిగిన తన హయాంలో తన ఆర్థిక ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రాజెక్ట్ కాబట్టి ఈ అవకతవకల పైన విచారణ చేస్తే రేపు తన పేరు ఎక్కడ తనకు మచ్చ వస్తుందో అని చెప్పేసి కూడా ఈ కారణం చేతనే ప్రధానంగా హరీష్ రావు డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి కూడా రఘునందన్ రావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఆరోపణ కూడా చేశారు ఆయనే. ఈ అక్రమాల విషయంలో అటు తనపై మచ్చ రాకుండా ఇటు సైడ్ నెక్స్ట్ కవితన అన్నట్టు కూడా ఆయన పర్టికులర్ గా ఎమ్మెల్సీ కవిత పేరును కూడా సంబోధించారు. ఏదేమైనప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెప్తుంది ఏంటి అని అంటే, నీవు నేర్పిన విద్య నీకు నీరాజాక్షంబు గాక అన్నట్టు ఒక సామెతను ఉటంకిస్తూ పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు ఇదే అంటున్నారు. గత ప్రభుత్వంలో మొదటిసారి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఏదైతే చేశాడో ఇప్పుడు కూడా అదే మార్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రయాణించే అవకాశం ఉందని కూడా దాన్ని మనం కొట్టిపారేయలేమని కూడా అంటున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మరిన్ని సంచలనాలు చూడాల్సి ఉంటుందో మనం వేసి చూడాలి. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ ని ప్రధానంగా ఇటు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ డిఫెన్స్ లో నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా మనం ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచే మనం పలుమార్లు ప్రస్తావించుకున్నాము. 4 విషయాలపైనే ప్రధానంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నుండి అందరు కాంగ్రెస్ మంత్రులు కూడా, 1 పవర్, 2 ఇరిగేషన్, 3 కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు దీంతో పాటు కరప్షన్ పైనే ప్రధానంగా కూడా, దానితో పాటు ధరణి సమస్యల పైన కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు చూడాలి మరి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటివి మార్పులు జరగబోతున్నాయి అనేది మనము త్వరలో వేసి చూడాలి. గాయత్రి, శ్రీచరణ్, లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో జాయిన్ అవుతారని కోమటిరెడ్డి ఇప్పటికే చెప్పారు. ఆ మాటకి నిజం చేస్తూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డిని మీట్ అవుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ శ్రీచరణ్.